హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమా. ఈరోజు వీడియోలో గోంగూర చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ తీసేసుకోండి, సరిపడా ఆయిల్ తీసేసుకొని తగినంత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. నేను గోంగూర వచ్చేసి ఒక కట్ట తీసేసుకున్నానండి. ఒక కట్టకి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేశాను. పల్లీలు వచ్చేసి చిన్న కప్పుతో హాఫ్ కప్పు తీసేసుకున్నాను. జీలకర్ర వచ్చేసి 1 స్పూన్ తీసేసుకున్నానండి. వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత పల్లీలు వేసేయండి. రెండు ఒకటేసారి వేసేసేసరికి మాడిపోతాయి. సో అందుకనేసి ఫస్ట్ పచ్చిమిర్చి వేసిన తర్వాత పల్లీలు యాడ్ చేసేసేయండి. పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర టోటల్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నేను వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి కూడా యాడ్ చేసిన తర్వాత స్పూన్నర వరకు ధనియాలు తీసేసుకున్నానండి, పచ్చి ధనియాలు. ధనియాలని వెల్లుల్లిని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. ఇలా ఫ్రై అయిన వాటిని గ్యాస్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసేసుకోండి. ఈ పల్లీలు, పచ్చిమిర్చి తీసిన ఆయిల్, మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా అండి, అదే ఆయిల్లోనే నేను ఇంకో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. యాడ్ చేసేసి గోంగూర వచ్చేసి కట్ట తీసేసుకున్నానని చెప్పాను కదండి, ఆ గోంగూర వాటర్లో మంచిగా 3-4 టైమ్స్ వాష్ చేసి పెట్టేసుకున్న గోంగూర ఉంది కదా అండి, ఆ గోంగూరని కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసేస్తున్నాను. చేయి పైన చిల్లుతుందండి, చూసుకుంటూ వేయండి. ఇలా గోంగూర మొత్తం అందులోకి యాడ్ చేసిన తర్వాత కలిపేసుకోండి ఒకసారి. చూడడానికి అంత బాగా కనిపిస్తుంది కదా అండి, ఉడికిపోయేసరికి అది కొంచెం అయిపోతుంది. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఉంచేసేయండి. 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఎలా కుక్ అవుతుందో. అలా కుక్ అయ్యి దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. సో ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా అలానే కుక్ చేస్తూ ఉండండి. ఆ ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోనివ్వండి. ఆ ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఇంకిన తర్వాతనే గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసేసేయండి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, వెల్లుల్లి ఉంది కదా అండి, అది మొత్తం మిక్సీలో వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా అందులోనే యాడ్ చేసేయండి. యాడ్ చేసి మిక్సీ పెట్టాం కదండి, ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టేసిన తర్వాత అందులోకి నేను చింతపండు యాడ్ చేస్తున్నానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేశాను. నానబెట్టేసిన చింతపండు ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టేసేయండి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత అందులోకి చల్లారబెట్టుకున్న గోంగూర ఉంది కదా అండి, ఆ గోంగూరని కూడా ఇందులో యాడ్ చేసేసి కచ్చపచ్చగా ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసేయండి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత అందులోకి నేను నార్మల్ సైజు ఆనియన్, పచ్చిదేనండి, వేయించింది కాదు, పచ్చి ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఒకసారి మిక్సీ పట్టేసేయండి. నార్మల్ సైజు ఆనియన్నే అలా పీసెస్గా చేసి యాడ్ చేశాను. మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా, పుల్లగా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.